చంద్రబాబును కలిసేందుకు జగన్ బ్యాచ్ ఐపీఎస్లు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా సీఎం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయన అపాయింట్మెంట్ కోసం ఆయనతో మాట్లాడాలని, ఆయనతో చర్చించేందుకు, అవసరమైతే ఆయనతో కొంత సంప్రదింపులు జరిపేందుకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అంటకాగినట్టుగా, జగన్మోహన్ రెడ్డి పార్టీకి, ప్రభుత్వానికే కాదు ఆయనకు పూర్తిగా లొంగిపోయినట్టుగా ప్రవర్తించి ఏకంగా టీడీపీ శ్రేణులు ఎటువంటి ఇబ్బందులు గురి చేశారో, టీడీపీ ఏకంగా చంద్రబాబు నాయుడుని కూడా జైల్లో వేసే విధంగా వారంతా కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఆయన ఇబ్బందులు గురి చేశారు కూడా. అవన్నీ ప్రస్తుతం చంద్రబాబు దృష్టిలో ఉంచుకున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు మొత్తం కూడా వెలికి తీస్తామంటే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అధికారులను సైతం ఉపేక్షించేది లేదంటూ కూడా చంద్రబాబు మాట్లాడుకొచ్చారు. కానీ కొంతమంది ఐపీఎస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన వారు తిరిగి చంద్రబాబును కలిసేందుకు పెద్ద ఎత్తున రంగం సిద్ధం చేసుకున్నారు, ముందుకు వస్తున్నారు. సో ఇందులో భాగంగానే ఈరోజు ప్రస్తుతం హైదరాబాద్ చంద్రబాబు నివాసం దగ్గరికి ఐపీఎస్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు వచ్చేందుకు ప్రయత్నం చేశారని, కలిసేందుకు ప్రయత్నం చేశారు. ఇక జగన్ సర్కార్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు సీతారామాంజనేయులు. ఈరోజు హైదరాబాద్ నివాసంలోకి, చంద్రబాబు నివాసం దగ్గరికి ఆయన వెళ్ళి కలిసేందుకు ప్రయత్నం చేశారు. కానీ సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని రానివ్వలేదు. అపాయింట్మెంట్ లేకుండా ఎలా కలుస్తారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. సో ఆయన తిరిగి గేట్ నుంచి అటే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇక సీతారామాంజనేయులు కలిసేందుకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన అపాయింట్మెంట్ తిరస్కరించారు చంద్రబాబు. గేట్ దగ్గర నుంచే అధికారిని వెనక్కి పంపించారు భద్రతా సిబ్బంది. ఇక సీతారామాంజనేయులు అయినప్పటికీ ఆ చంద్రబాబుని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసం దగ్గరికి వచ్చినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది ఆయన కలవనివ్వలేదు. అపాయింట్మెంట్ లేకుండా ఎలా కలుస్తారంటూ కూడా చెప్పి వెనక్కి పంపించేశారు. ఇక చేసేదేం లేక సీతారామాంజనేయులు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఎస్, మాట్లాడిన అంశానికి సంబంధించి మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, సో చాలామంది ఐపీఎస్ అధికారులు కూడా కొంత చంద్రబాబుని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా యాక్టివ్గా పనిచేసి టీడీపీని కొంత నిలువరించేటువంటి చాలా విషయాల్లో కూడా వాళ్ళు సఫలీకృతమయ్యారు. సో వారంతా ఇప్పుడు తిరిగి చంద్రబాబును కలవడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నట్టు, ఎందుకు చంద్రబాబు వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు? మనకు మొత్తం మీద ఓన్లీ ఐపీఎస్ఏ కాదు, ఐఏఎస్ అధికారులు కూడా చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనపడుతోంది. ఈరోజు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. గతంలో కూడా మనం 2-3 సార్లు ఇదే విషయం మీద లైవ్ ఇచ్చిన పరిస్థితి. ఇంటి దగ్గరికి వెళ్ళిన సీతారామరాజుకి కనీసం అప్పటికే పంపించారు అమరావతిలో. ఆ తర్వాత కూడా ఫర్దర్ గా జరిగిన ఇష్యూస్ లో కూడా 2-3 సార్లు ఆయన కలవాలని ప్రయత్నం చేసినా కూడా అపాయింట్మెంట్ జరిగింది. కానీ ఈరోజు గతంలో పనిచేసిన చీఫ్ గా పనిచేసిన సీతారామరాజులు ఈరోజు నేరుగా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ ఇంటి దగ్గర చంద్రబాబుని కలిసి ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే మీకు అపాయింట్మెంట్ లేదు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, అధికారంలో లేనప్పుడు ఒక విధంగా వ్యవహరించే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి ఖచ్చితంగా చంద్రబాబు ఒక గుణపాఠం చెప్పాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే చాలా మంది ఐఏఎస్ అధికారులను కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, అటు రెవెన్యూ, అంటే ఐఏఎస్ కి సంబంధించిన గతంలో పనిచేసిన కలెక్టర్లు కొంతమందికి ఆయన చాలా సీరియస్ గా చెప్పారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఐపీఎస్ కి సంబంధించిన కొంతమంది పోలీస్ అధికారులు కూడా చాలా మందికి ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా పంపించిన పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఈరోజు హైదరాబాద్ కు వచ్చి వివిధ రకాల వాళ్ళకున్న పరిచయాలు వీళ్ళన్నింటినీ పెట్టుకొని లోపలికి రావాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఆ విషయాన్ని మాత్రం చంద్రబాబు చాలా సీరియస్ గానే రిజెక్ట్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. అందుకే ఈ రోజు కూడా, అంటే మొన్నటి దాకా చంద్రబాబు అమరావతి ఇంటికి రావాలని ప్రయత్నం చేసిన ఆంజనేయుల్ని కూడా రాలేదు. ఈరోజు చంద్రబాబు ఇంటి దగ్గరికి హైదరాబాద్కు వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కేవలం ఐపీఎస్ అధికారులే కాదు, మనసు ఐఏఎస్ అధికారుల వ్యవహారంలో కూడా చాలా సీరియస్ గా చంద్రబాబు కొంత ఒక గీత అయితే గీసుకున్నట్టుగా మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వ్యవహారంలో మాత్రం అతను
ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు అనేది చాలా ఎస్ స్పష్టంగా కృష్ణమోహన్, అర్థమవుతుంది. ప్రభుత్వాలు మారేప్పుడు మనం డెఫినెట్ గా చూస్తాం. ప్రభుత్వం ఏదున్నా కూడా అధికారులు కొంత అది రాజకీయాలకు లోబడా లేదంటే వాళ్ళకి ఫేవరబుల్ సిచ్యువేషన్స్ కానీ ప్రభుత్వాలకు కొంత పాజిటివ్ గా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. సో ఆ నేపథ్యంలో అధికారిగా చూసి తిరిగి ఆయన ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతుంది? చంద్రబాబు ఇంత సీరియస్ గా పక్కన పెట్టడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే ఆయన గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు అక్కడ. సో అటువంటి వ్యక్తి ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే ఏ విషయంలో ఆయన రావడానికి ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు? ఎందుకు చంద్రబాబు సీరియస్ తీసుకొని పక్కన పెడుతున్నారు? ఎస్, మీరు అడిగిన క్వశ్చన్ పర్ఫెక్ట్. ఎందుకంటే ఈ అధికారంలో ఉన్నప్పుడు ఏ అధికారంలో ఉన్నా కూడా అధికారులు ప్రభుత్వానికి సంబంధించి లేదా ప్రభుత్వానికి చెప్పిన విధంగా నడుచుకోవడం అనేది ఎవరైనా చేస్తారు. కానీ వీళ్ళు అంటే చంద్రబాబుకు దృష్టిలో మాత్రం కొంత ఒక గీత ఉంది. ఆ గీత దాటి వ్యవహరించారు. కనీసం అంటే ఒక ఐఏఎస్ అధికారికి కొన్ని పరిధులు ఉంటాయి, లేదు ఐపీఎస్ అధికారికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులు అన్ని కూడా కాదనుకొని వీళ్ళు వ్యవహరించిన తీరు అంటే వీళ్ళు అంటే వన్ సైడ్ గా వ్యవహరించారనేది చంద్రబాబు గారి మనసులో ఉన్నట్టుగా ఉంది. అలాగే టీడీపీ గవర్నమెంట్ కూడా అదే భావిస్తోంది. ఆ విధంగానే ఈ వ్యవహారం అంతగా కొంతమంది అధికారులు పర్టికులర్ గా కొన్ని పేర్లు మాత్రం ఈ వ్యవహారంలో ఆ విధంగా నడిచినట్టుగానే మనకు అర్థమవుతుంది. ఆ ఇంపాక్ట్ లోనే ఖచ్చితంగా వీళ్ళకి ఎవరికి కూడా ఐఏఎస్ లాంటి అధికారులు శ్రీలక్ష్మిలు కావచ్చు, లేకపోతే ఇంకో అట్లాంటి గతంలో శ్రీలక్ష్మి అంటే అందరూ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అందరూ చూసినట్టే బ్రహ్మాండమైన ఆఫీసర్. ఆమె వ్యవహార శైలి కానీ ఆమె వ్యవహార పరిసరంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా అట్లాంటి వ్యక్తులను కూడా ఈ రోజు తీసుకుని పక్కన పెట్టారు. అంటే గతంలో ఈ 5 సంవత్సరాల్లో ఆమె వ్యవహరించిన తీరు కావచ్చు, లేకపోతే సీతారామరాజు కూడా చాలా మంది చాలా పెద్ద ఆఫీసర్, చాలా సీరియస్ గా ఉంటారు, చాలా వ్యవహారాలు గట్టిగా నడుపుతారు అనే ఒక అంచనా ఉంటుంది. కానీ వ్యవహరించిన తీరు, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆయన వ్యవహరించిన ఇవన్నీ కూడా ప్రతి దానికి ఒక కొలమానం ఉంటుంది. ఆ కొలమానం దాటి వ్యవహరించారు అనేది టీడీపీ పెద్దగా భావిస్తుంది అనేది మనకు అందుతున్న సమాచారం. అందుకే ఆ లైన్ దాటి వ్యవహరించిన ప్రతి ఒక్కరి విషయంలో మాత్రం ఎక్కడ కూడా టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, వీళ్ళెవరు కూడా ఆ వ్యవహారాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవట్లేదు. అందులో ఆ వ్యవహారంలో మాత్రం కొంత ఇష్యూస్ నడుస్తున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గతంలో చంద్రబాబు గడపడానికి ప్రయత్నించారు. తర్వాత ఆయన ఇప్పుడు లక్ష్మి ఉంది. లక్ష్మి ఒక బొకే తీసుకోవడానికి చంద్రబాబు దగ్గర కూడా ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన తోసిపుచ్చారు. తర్వాత సీతారామరాజులకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా చేశారు. ఇంటి దగ్గరికి పోయినప్పుడు ఆయన ఇవ్వలేదు. ఈరోజు హైదరాబాద్ లో ఇంట్లో ఉన్నప్పుడు అంటే బేసిక్ గా ఒకటి ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల మధ్య ఇష్యూ జరుగుతున్నప్పుడు, ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు ఏదైనా ఆంధ్రప్రదేశ్ లోనే వ్యవహారాలు నడిపించాలి. లేదు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళడమో లేదు మాట్లాడుకోవడమో నడపాలి. కానీ ఇక్కడ ఉన్న అధికారులు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ అధికారులు కానీ నేరుగా హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి హైదరాబాద్ లో కలిసే ప్రయత్నం చేద్దాం, వాళ్ళకున్న వేరే పరిసరాలన్నీ కలిపి నడిపిద్దాం అనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. దాన్ని చంద్రబాబు అయితే రిజెక్ట్ చేస్తున్నాడు అనేది చాలా క్లారిటీగా అర్థమవుతున్న పరిస్థితి. రైట్ కృష్ణమోహన్, గౌరవాలుగా ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు చంద్రబాబుని ఈరోజు హైదరాబాద్ నివాసంలో కలిసేందుకు వచ్చారు. ఆయన ఎటువంటి అపాయింట్మెంట్ లేకపోవడంతో తిరిగి భద్రతా సిబ్బంది వెనక్కి తిరిగి పంపించేసింది. సో ఎందుకు సీతారామాంజనేయులు ఇంత తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబును కలవడం కోసం? ఇన్ఫాక్ట్ చంద్రబాబు కూడా ఇంత సీరియస్గా ఒక అధికారికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారు? ఇలాంటి అనేక విషయాలు కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో ఏదేమైనా కూడా అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని చంద్రబాబు
వారంతా కూడా వైసీపీ ప్రభుత్వానికి అంటకాగి వ్యవహరించారు, వారంతా కూడా గీత దాటి ప్రవర్తించారన్న ఒక విషయంలో వారిని కొంత పక్కన పెట్టినట్టుగానే కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరగబోతోంది, చంద్రబాబు వారి విషయంలో ఎటువంటి రియాక్షన్ ఇవ్వబోతున్నారు అంటే వారిపై చర్యలు తీసుకుంటారా లేదంటే నచ్చజెప్పి పూర్తి స్థాయిలో తిరిగి తన ప్రభుత్వంలో వారు వినియోగించుకుంటారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.